హాయ్ అండి, వెల్కమ్ టు సాయి కిచెన్. ఏం చేస్తున్నారు అందరూ? అయిపోయినాయా భోజనాలు? భోజనాలు వంటలు చేసేసారా? నేను కూడా చేస్తున్నానండి. ఆకుకూర ఇగురు, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసానండి. దాంట్లో నూనె, కూరకు సరిపడా నూనె, సన్ఫ్లవర్ ఆయిలేనండి మేము వాడేది. పోసిన తర్వాత తిప్పాలి. రుచికి సరిపడా ఉప్పు వేసానండి. దాంట్లోనే కొద్దిగా పసుపు, తొందరగా మగ్గుతాయి వేస్తే. ఇప్పుడు దాన్ని తిప్పేద్దాం. సిమ్లో పెట్టేస్తే మగ్గుతుందండి. బాగా మెత్తగా మగ్గిపోతుంది. ఆకుకూరకి సమానంగా వచ్చేటట్టుగా మగ్గించాలి. ఉల్లిపాయలు టమాటాలు చూపిస్తాను. చూసారా, మగ్గుతుంది. ఇంకా బాగా మగ్గాలి. ఇంకొక 5 నిమిషాలు వదిలేద్దాం. ఇదిగోండి ఆకుకూరలు, 3 రకాల ఆకుకూరలండి. కట్ చేసి దీంట్లో వేసేస్తాను. కారం కూడా వేస్తున్నానండి. ఇది బాగా నూనెలో మగ్గాలి. అప్పుడైతేనే బాగా టేస్ట్ వస్తుంది. ఒక 10 నిమిషాలు దీన్ని నూనెలో మగ్గిద్దాం. చూసారా, మగ్గిపోయింది బాగా. ఇప్పుడే కూరలో కొద్దిగా 1 టీ గ్లాస్ నీళ్లు పోద్దాం. మెంతిగా దగ్గర పడేటట్టుగా కూర బాగుంటుంది. అప్పుడు టేస్ట్గా. టీ గ్లాస్ నీళ్ళే దగ్గరికి పడుతుంది. చిక్కగా బాగుంటుంది కూర. చూపిస్తాను చూడండి. అయిపోయిందండి కూర. దగ్గరికి వచ్చేసింది. అయిపోయినట్టే. ఆకుకూర ఇగురు బాగుంటుందండి. చాలా బాగుంటుంది. వైట్ రైస్ ఆకుకూర ఎగురండి. ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.